ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. నిన్న జరగాల్సిన ఈ కార్యక్రమం ఉద్రిక్తల నేపథ్యంలో ఇవాల్టికి వాయిదా పడింది. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారింది. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్ల మధ్య కోరం లేక నేటికి వాయిదా పడింది. ఎస్వి యూనివర్సిటీ వేదికగా తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎస్వియు ప్రాంగణంలోనే కూటమి నేతల దాడితో హైడ్రామా నడిచింది. మొత్తం 50 డివిజన్లలో మొత్తం 46 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎన్నిక కాగా 35వ డివిజన్ నుండి టీడీపీ నుంచి ఒకే ఒక అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. 24వ డివిజన్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ హనుమంత్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. 4వ డివిజన్కు భూమన అభినవ్ రెడ్డి రిజైన్ చేశారు. ఈ 2 డివిజన్ స్థానాలను ఖాళీగా ఏర్పడడంతో ఒక డివిజన్కు కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచాయి. మిగిలిన 46 డివిజన్లలో వైసీపీ తరపున కార్పొరేటర్లు గతంలో ఎన్నికయ్యారు. టీడీపీ నుండి ఒకే ఒక్క కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ గెలుపొందారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లను భయపెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వైసీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను టీడీపీ నేతలు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వైసీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను టీడీపీ నేతలు అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినవ్ రెడ్డి డ్రైవర్ను టీడీపీ శ్రేణులు చితకబాదారు. ఈ క్రమంలో 2 కార్లను ధ్వంసం చేశారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక స్లీప్ లో జరుగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న జరిగిన ఎన్నికలు ఈ రోజుకి వాయిదా పడింది. అయితే నిన్న 8 మంది వైసీపీ కార్పొరేటర్లు కిడ్నాప్ గురయ్యారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపించారు. అదేవిధంగా కిడ్నాప్ గురైన 8 మందిలో 4 కార్పొరేటర్లు తమను ఎవరు కిడ్నాప్ చేయలేదు, అక్కడ ఆందోళన చూసి భయమేసి తామే దూరంగా వచ్చేసాము, తాము సేఫ్ ప్లేస్ లో ఉన్నాము, రేపు జరుగు ఎన్నికల సమయానికి మేము వచ్చి ఓటింగ్ లో పాల్గొంటామని చెప్పి సాయంకాలానికి అయితే అక్కడ జరిగిన గందరగోళాన్ని ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు మీడియా ఫుల్ కవరేజ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రశాంతంగా జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నికను కూటమి నాయకులు అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారని చెప్పి తమ కార్పొరేటర్లకు సరైన భద్రత కల్పించలేదని చెప్పి అయితే వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు సైతం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి ఆదేశించింది. అదేవిధంగా కార్పొరేటర్లకు అందరికీ భద్రత కల్పించాలని ఆ విధంగా ఎస్పీని కూడా ఆదేశించిన అయితే చూడొచ్చు. మనం ఈ నేపథ్యంలోనే గత రాత్రి కూడా హైడ్రామా నడిచింది తిరుపతిలో. వైసీపీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి, అదేవిధంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలు కోఆప్షన్ సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బలాబలాలు సరిసమానంగా ఉండడం నేపథ్యంలో గత అర్ధరాత్రి నుంచి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అందుబాటులోకి రాలేదు. అయితే విషయం తెలుసుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్ రెడ్డిలు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంను కూటమి నేతలు కిడ్నాప్ చేశారని చెప్పి ఎలాగైనా డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలన్న కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారని చెప్పి అయితే ఆరోపించారు. ఎమ్మెల్సీ నేడు 11 గంటలకు మరి కొద్దిసేపట్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటారా లేదా అనేది అయితే ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొనింది. మరోపక్క నిన్న కిడ్నాప్ గురైన 8 మంది కార్పొరేటర్లో 4 అయితే అందుబాటులోకి వచ్చారు. మరో 4 ఆచూకీ ఇప్పటికి కూడా తెలియడం లేదు. ఏదేమైనప్పటికీ డిప్యూటీ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా
సంచలనం రేపింది. అయితే ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అయితే ఆ ఎన్నికల అధికారి బన్సల్ అయితే మీడియా ముఖంగా తెలియజేశారు. ఎలాంటి కట్టుదిట్టమైన పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కేవలం ఐడి కార్డులు, అదేవిధంగా ప్రతి కార్పొరేటర్ కి ఐడి కార్డులు, గుర్తింపు కార్డులు ఇప్పటికే ఇచ్చారు. వాటిని ధరించి ప్రత్యేక వాహనాల్లో నెంబర్తో కూడా రాసుకుని ప్రత్యేక వాహనాల్లో వచ్చిన వారిని యూనివర్సిటీ లోనికి అనుమతిస్తామని చెప్పి ఇప్పటికే ఎస్పీ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రతి వ్యక్తిని సంబంధం లేని వ్యక్తులను లోనికి అయితే అనుమతించడం లేదు. ప్రశాంత వాతావరణంలో అయితే 11 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 12 వరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అనంతరం అత్యధిక మెజార్టీ కలిగిన పార్టీకి డిప్యూటీ మేయర్ అభ్యర్థి లభించే అవకాశం ఉండడంతో 1 hour లోనే పూర్తి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీపిక, థ్యాంక్ యూ ప్రసాద్.